లక్ష్మీదేవి విష్ణువుకి పెట్టిన శాపం వల్ల విష్ణువు తల వేరు అయిపోయిందని మీకు తెలుసా? అయితే అది మన డైలీ భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం పదండి. ఒకరోజు లక్ష్మీదేవి రాధాదేవిలాగా చీర కట్టుకుని వస్తూ ఉండగా ఆమె అందాన్ని చూసి విష్ణువు నవ్వుతూ ఉంటాడు. కాని లక్ష్మీదేవి ఆ నవ్వును చూసి వెటకారంగా నవ్వుతున్నాడు అనుకొని ఏమీ ఆలోచించకుండా, నన్ను చూసి వెటకారంగా నవ్వుతున్నావు కదా స్వామి అని నీ తల శరీరం నుండి వేరు అయిపోగాక అని శపిస్తుంది. ఆ తరువాత గుర్రం తల మరి మనిషి శరీరంతో ఉన్న హయగ్రీవుడు అనే రాక్షసుడు కఠోరమైన తపస్సు చేసి తనను ఎవ్వరూ చంపలేరు, తనను తానే చంపుకోగలడనే వరాన్ని పొందుతాడు. విష్ణువు తనతో యుద్ధం చేస్తూ ఉండగా శక్తివంతమైన బాణం వేసి హయగ్రీవుణ్ణి కొద్దిసేపు మూర్చపోయేలా చేస్తాడు. విష్ణువు కూడా అలసిపోవడంతో తన ధనస్సుని తల దగ్గర పెట్టుకుని ఒక రాయిపై పడుకుంటాడు. అదే సమయానికి మహావిష్ణువు ఇక్కడ నిద్రపోతున్నాడేంటి అని బ్రహ్మదేవుడు శివుడు లేపడానికి గట్టిగా అరుస్తూ ఉంటారు. అప్పుడు ఒక్కసారిగా మహావిష్ణువు ఉలిక్కిపడి లేవగా పొరపాటున తన ధనస్సు తీగ తలకు తగిలి తల వేరైపోతుంది. అప్పుడు దేవతలందరికీ ఏం చేయాలో తెలియక ఆదిశక్తిని ప్రార్థించగా అప్పుడు ఆదిశక్తి వచ్చి విష్ణు శరీరానికి గుర్రం తలను పెడుతుంది. అప్పుడు విష్ణువు కూడా అచ్చం హయగ్రీవుడిలాగా గుర్రం తలతో మనిషి శరీరంతో ఉంటాడు. అప్పుడు విష్ణువు సుదర్శన చక్రంతో హయగ్రీవుడి తలను వేరు చేస్తాడు. అలా హయగ్రీవుడి తలను వేరు చేసి లక్ష్మీదేవి శాపాన్ని కూడా పూర్తి చేస్తాడు. విష్ణువు అంటే ఇష్టం ఉంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.